హిమాలయాల ఒడిలో ఉన్న నేపాల్ను ఆకస్మిక వరదలు, కొండచర్యల విలయం కకావికలం చేస్తున్న వేళ ఆధునిక నిర్మాణ రంగం ఇలాంటి ప్రకృతి విపత్తులను ఎంతవరకు తట్టుకోగలదనే ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తుంది. ఈ భీకర జలప్రళయం నేర్పిన పాఠాలేంటి? పర్వత ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో భవిష్యత్ నగరాలు, భవన డిజైన్లు అసలు ఎలా ఉండాలి? వీటన్నిటిని తట్టుకునేలా ఉండాలా లేదా? ప్రకృతి వైపరీత్యాలను ముందే ఊహించి అధునాతన మోడలింగ్ సాంకేతికత ద్వారా ప్రాణ ఆస్తి నష్టాలను ఎలా నివారించవచ్చో విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్కిటెక్చర్ నిపుణులు డాక్టర్ ప్రదీప్ కుమార్ గారు, CSIR CBRI. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే ప్రదీప్ గారు. నమస్కారం అండి కృష్ణ గారు. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్ సార్. ఇప్పుడు చూస్తున్నారు కదా నేపాల్లో వరదలు. ఈ నేపాల్లో వరదలు చేసిన బీభత్సం అంతా ఇంత కాదు. మరి మొట్టమొదటిగా నేపాల్లో వరదలు ఇంత తీవ్రంగా రావడానికి అసలు కారణాలు ఏంటి మీ ఉద్దేశంలో? అంటే భారీ వర్షాల తీవ్రత పెరగడానికి క్లైమేట్ చేంజ్ ఎంతవరకు కారణం అనుకుంటారు? హరికృష్ణ గారు, ఇది ప్రాసెస్ ఉంది చూడండి. ఇది ఒక ఆల్మోస్ట్ 7 స్టెప్ ప్రాసెస్ అండి మొత్తం జరిగిందంతా. దీంట్లో ఫస్ట్ ఏంటంటే దాదాపు 24 నుంచి 30 గంటల పాటు ఏవైతే వార్మ్ అండ్ హ్యూమిడ్ వెదర్ కండిషన్స్ ఉన్నాయి కదా, దాని వల్ల చాలా ఎత్తులో ఉండే దాదాపు 17,000 ఫీట్ అడుగుల ఎత్తు, దట్ మీన్స్ 17,000 ఫీట్ అబౌవ్, అక్కడ ఏవైతే ఈ మంచు ఉందో, థిక్ మంచు లేయర్ ఉంది కదా, అయితే అది మెల్లమెల్లగా టాప్ లేయర్ అది కరిగింది అనమాట. కరిగి మంచులో క్రాక్స్ ఉంటాయి చూడండి, దాన్ని క్రెవాసెస్ అంటారు. ఆ క్రాక్స్ లోంచి మెల్లగా నీళ్లు కిందికి వెళ్ళాయి. అయితే ఎప్పుడైతే ఈ మన మౌంటైన్ స్టోన్ ఉంటుంది చూడండి, రాక్ ఉంటుంది కదా, ఆ రాక్ కి ఐస్ కి మధ్యలో వాటర్ వచ్చేసింది అనమాట. ఆ వాటర్ అయితే అది ఒక లూబ్రికెంట్ లాగా ఫామ్ అయింది అది. సో దానివల్ల ఏంటంటే 2 స్లోప్స్ అనమాట. ఇది ఒక స్లోప్, ఇది కొంచెం స్టీప్ స్లోప్. అయితే ఈ స్టీప్ స్లోప్ దగ్గర ఏంటంటే అక్కడ క్రాక్ అయ్యి ఇక్కడ ఉన్న ఐస్, పెద్ద థిక్ ఐస్, అది వర్టికల్ గా దాదాపు 3,000 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డది అనమాట. అంటే 1.2 కిలోమీటర్ హైట్ నుంచి వర్టికల్ డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత దాని ఇంపాక్ట్ వల్ల అది ఎలా అంటే ఒక భూకంపం మాదిరిగా దాన్ని రికార్డ్ చేశారనమాట. 5.2 మాగ్నిట్యూడ్ భూకంపం. అంటే నిజంగా భూకంపం వచ్చిందా సార్? భూకంపం రాలేదు, అది ఇంపాక్ట్ అవ్వడం వల్ల భూకంపంగా రిజిస్టర్ అయింది అనమాట. ఓకే, సో నౌ ఫస్ట్ ఏంటంటే లూబ్రికేషన్ జరిగింది, ఏమంటారు, మెల్ట్ అయిన వాటర్ ద్వారా. దాని తర్వాత కొంచెం ఇక్కడ బెండ్ ఉన్న దగ్గర, అంటే స్టీప్ స్లోప్ ఉన్న దగ్గర ఆ మంచు గడ్డ విరిగి వర్టికల్ గా డ్రాప్ అయ్యి కింద పడ్డది అనమాట. ఆ పడ్డ తర్వాత ఏమైందంటే అవి పీసెస్ గా బిగ్ పీసెస్ గా దాన్ని ఏమంటారు అంటే రాక్ ఐస్ అవలాంచ్ అంటారు. అయితే అది ఏంటంటే ఒక రివర్, అది కోసా రివర్ అని ఒకటి ఉంది. ఆ రివర్ లో పడ్డ తర్వాత కొంచెం దూరంలో అది ఆర్టిఫిషియల్ గా డ్యామ్ లాగా తయారైంది. రివర్ ఫ్లో అబ్స్ట్రక్ట్ చేసేటప్పటికి వాటర్ లెవెల్ పెరుగుతుంది కదా, వాటర్ లెవెల్ పెరిగిన తర్వాత ఆ డ్యామ్, అంటే ఆర్టిఫిషియల్ డ్యామ్ కొలాప్స్ అయిపోయింది అనమాట. కొలాప్స్ అయిన తర్వాత అప్పుడు ఫ్లాష్ ఫ్లడ్ లాగా వచ్చింది. ఇది ఎంటైర్ ప్రాసెస్ అనమాట, ఇది టోటల్. అంటే అదే ఏర్పాటు చేసుకున్న ఒక కృత్రిమ బ్రిడ్జి దాని బయటకు అదే కూలిపోయింది. ఆర్టిఫిషియల్ డ్యామ్ దాని బయటకు అదే కూలిపోయింది. అది కూలిపోయిన తర్వాత ఒకటేసారి మొత్తం ఆ నీళ్ళన్నీ వచ్చేసి ఫ్లాష్ ఫ్లడ్ లాగా వచ్చాయన్నమాట. దానివల్ల చాలా ప్రాపర్టీ లాస్ అయింది. ఆ రివర్ కి అడ్జాయినింగ్ లో ఉన్న ప్రాపర్టీస్ మన టీవీలో చూస్తున్నాం కదా, అది మొత్తం వాష్అవుట్ అయిపోయింది. సార్, దీనికి కారణం ఎల్నినో ప్రభావం అని అనుకోవచ్చా? లేదండి, దానికి లింక్ లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఈ క్లైమేట్ చేంజ్ వల్ల వెదర్ లో జరుగుతున్న మార్పు అనమాట. మెయిన్ గా వార్మ్ అండ్ హ్యూమిడ్ వెదర్. ఇప్పుడు ఏమైందంటే మనకు వర్షాలు పడుతున్నాయి, కానీ ఒక యావరేజ్ గా తీసుకుంటే అంతే ఉన్నాయి, సంవత్సరం పాటు చూస్తే అంతే ఉన్నాయి. కానీ ఏంటంటే పడే ఇంటెన్సిటీ ఉంది చూడండి, ఒక 4 గంటలు 5 గంటల్లో పడాల్సిన వర్షం హాఫ్ అన్ అవర్ లో పడితే ఎలా ఉంటుందో, ఆ కెపాసిటీకి మనం డిజైన్ అయ్యి లేవు అనమాట. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అదే ప్రాబ్లం. అయితే ముఖ్యంగా ఈ ఫ్లడ్స్, అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్లేస్ లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఇన్హాబిటేషన్ కోసం. సార్, ఇప్పుడు నేపాల్లో వచ్చినట్టే భారత్లోనూ భారీ వరదలు వచ్చే అవకాశం ఉందా? అంటే క్లైమేట్ డిపార్ట్మెంట్ దృష్టిలో ప్రస్తుతం ఏ ప్రాంతాలకి ఎక్కువగా అలాంటి ముప్పు ఉండొచ్చు? ఇప్పుడు ఏంటంటే హిమాలయన్ ప్రాంతాల్లో వస్తున్నాయండి, కానీ ఇప్పుడు నేపాల్లో వచ్చిన దాని ట్రిగర్ ఏంటంటే మనకి ఇప్పుడు బీహార్ నేపాల్ బార్డర్ చూడండి,
అక్కడ అంటే గంధక్ రివర్ అని ఉంది. ఆ రివర్ ఫ్లోలోకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో ఉన్నవి ఏంటంటే ఇవి భాగీరథి రివర్ బెల్ట్‌లో అన్నమాట. అక్కడ ఇప్పుడేం వర్షాలు పడుతున్నాయి, బాగానే పడుతున్నాయి. కానీ అంత డేంజరస్ లెవెల్‌లో ఏమీ లేవు. సార్, హిమాలయాల్లో మంచు కరగడం భారత్కు ఎంత పెద్ద ముప్పు అని మీరు అనుకుంటున్నారు? అంటే భారత్లో ఏ రాష్ట్రాలు ఇలాంటి వరదలకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది? మెయిన్‌లీ ఉత్తరాఖండ్ అండి. తర్వాత హిమాచల్ ప్రదేశ్, తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రాంతం. తర్వాత మళ్ళీ ఇటు సైడ్ ఈస్ట్ సైడ్‌కొచ్చేటప్పటికి ఈ బీహార్‌లో వరదలు వస్తుంటాయి. వెస్ట్ బెంగాల్, దాని తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా. ఈ ప్లేసెస్‌లో కొంచెం ఎక్కువ ప్రభావం అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఈ గ్లేసియర్స్ ఇంకా అటువంటి ప్రమాదం ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయా సార్? యాక్చువల్లీ ఏందంటే మనకు ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుండడం వల్ల ఏమవుతుందంటే వీటిని ముందుగానే కనుక్కునే అవకాశం ఉంది మనకి. ఓకే. అయితే ఏంటంటే ఈ మనం ఫోర్‌కాస్ట్ చేయొచ్చు. ఇప్పుడు సిఎస్ఐఆర్ సిబిఆర్ఐ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇది రూర్కీలో ఉంది. మేమేంటంటే గ్లఫ్ మానిటరింగ్ అంటారు. ఓకే. గ్లేషియల్ లేక్ అవుట్ బస్ట్ ఫ్లడ్స్ అంటారు. గ్లఫ్ అంటారు దాన్ని. అయితే దీన్ని మానిటర్ చేసి అంటే ముందే రెయిన్‌ఫాల్ ఇండ్యూస్డ్ ట్రిగ్గర్ మెకానిజం అది. అయితే ముందే కనుక్కునే ఛాన్స్ ఉందన్నమాట. మేము ఆల్రెడీ 2 స్టేషన్స్ ఇన్‌స్టాల్ చేసాము ఉత్తరాఖండ్‌లో. ఒకటి వసుంధరా తాల్‌లో, ఇంకోటి డుండిలో. ఈ 2 ఉత్తరాఖండ్‌లోనే ఉన్నాయి. అదేంటంటే ఈ గ్లఫ్ అంటారు. గ్లేషియల్ లేక్ అవుట్ బస్ట్ ఫ్లడ్స్. అది ట్రిగ్గర్ అయ్యే కంటే ముందు కొంచెం సేపు ముందు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ కొన్నిసార్లు డేటా సరిగా వస్తే 1 డే, 2 డేస్ ముందు కూడా తెలుస్తుందన్నమాట. ఇంత తర్వాత మనకి ట్రిగ్గర్ అవుతుంది అని. అయితే అప్పుడు ఏంటంటే మనుషులు అంటే మన అక్కడ ఉన్న జనాలను అప్రమత్తం చేయొచ్చు మనం. ఇప్పుడు అవి మీకు తెలుస్తున్నాయి అని అంటున్నారు. తెలిసే సమయానికి వార్నింగ్ ఇచ్చి కాపాడుకునే సమయానికి కొంత బఫర్ టైం అయితే ఉంటుందా మనకి? అవును. అదే అంటున్నాను కదా! కొన్ని సార్లు మనకి అరగంట దొరకొచ్చు. కొన్నిసార్లు గంట కంటే ఎక్కువనే దొరకొచ్చు. అంత టైంలో ఏంటంటే ముందే మనం ఆ జనాల్ని ట్రైన్ చేసి పెట్టాలన్నమాట. ఇలాంటి వార్నింగ్ ఇచ్చినప్పుడు మీరు సొంతంగా ఏమి చేయకుండా అధికారులు చెప్పిన ప్రకారంగా నడుచుకోండి అని చెప్పాలన్నమాట ముందే. ఆ ట్రైనింగ్ చేస్తే మంచిది. సార్, ఇప్పుడు వచ్చిన గ్లవ్స్ అందుతున్న సమాచారం ప్రకారం 98 సెకండ్స్లో వచ్చింది అని అంటున్నారు. సో అవునండి. అవును. ఇదే టైం లిమిట్లో ఇంకా ముందు కూడా రావచ్చా? ఇంకా తర్వాత ఇంకా కొంచెం టైం తర్వాత అంటే ఇప్పుడు వెదర్ కండిషన్స్ మారుతున్నాయి కాబట్టి తర్వాత ముందు ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఎప్పుడైనా సరే నేచర్‌ని బట్టి మనం మన టెక్నాలజీ కూడా డెవలప్ అవుతూ ఉండాలన్నమాట. అయితే ఈ ఏమంటారు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి చాలా ఇన్‌స్టిట్యూట్స్, ఆర్&డి ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తున్నాయి. అందులో సిబిఆర్ఐ కూడా ముందంజలో ఉందన్నమాట. సో మేము ఈ పరికరాలు అక్కడ పెట్టి ముందే కనుక్కొని స్టేట్ గవర్నమెంట్‌కి లోకల్ గవర్నమెంట్స్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ మేము పెట్టి చాలా 3-4 మంత్స్ అయింది. ఇంకొక 6 నెలలు టెస్ట్ చేసిన తర్వాత వీఆర్ ప్లానింగ్ టు ట్రాన్స్ఫర్ ఇట్ టెక్నాలజీ. అప్పుడు ఇవి చాలా ప్లేసెస్‌లో ఉన్నాయి కాబట్టి ఎన్ని ప్లేసెస్‌లో ఇన్‌స్టాల్ చేయమని చెప్తే అన్ని ప్లేసెస్‌లో మేము ఇన్‌స్టాల్ చేస్తాం అది. సార్, సోషల్ మీడియాలో కొంత న్యూస్ ప్రకారము ఈ అవుట్ బస్ట్ గురించి చైనా బిఫోర్ వార్నింగ్స్ ఇవ్వాలి కానీ ఇవ్వలేదు అని వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది అంటే ఇప్పుడు ఎర్లీ స్టేజ్ అండి. అవి చెప్పడం కష్టం. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా ఇప్పుడే జరిగింది కాబట్టి మనం అలాంటి వాటికి ఇప్పుడేమి కామెంట్ చేయకపోవడమే మంచిది. ఓకే సార్. సార్, నేపాల్ వరదలు భారత్లోని గంగా, కోసి వంటి నదులపై డైరెక్ట్గా ఎలాంటి ప్రభావం చూపుతాయి? భారత్లో ఇలాంటి విపత్తులను ముందుగానే ఒక రకమైన అంచనా వేయగలమా? అంటే ఆ నదులకు వచ్చే వార్నింగ్ సిస్టమ్ సంబంధించి. లేదండి. ఇప్పుడు ఈ గంగా ఉంది చూడండి. దాంట్లో ఇమ్మీడియేట్‌గా డైరెక్ట్ ఇంపాక్ట్ ఏమీ లేదండి. ఓన్లీ గండక్ రివర్ అని చెప్పాను గదా! ఈ మన బీహార్, నేపాల్ బోర్డర్‌లో ఉన్నవి. దాంట్లో ఇన్‌ఫ్లో వస్తుంది. కానీ ఇక్కడ ఈ గంగా నది అంటే మెయిన్‌గా ఉత్తరాఖండ్‌లో వచ్చే రివర్స్ ఉన్నాయి చూడండి. అలక్నందా, భాగీరథి ఇవన్నీ రివర్స్ ఫైనల్‌గా గంగా అని పేరు అవుతుంది దానిది. ఈ 5 కాన్ఫ్లుయెన్సెస్ జరిగిన తర్వాత గంగా. సో, అక్కడ ఏమి లేదు. బట్ జనరల్లీ రెయిన్‌ఫాల్ పరంగా రివర్ ఫ్లో చాలా ఇంటెన్స్‌గా ఉంది అన్ని ప్లేసెస్‌లో ఇప్పుడు. ఎస్పెషల్లీ నార్త్. ఓకే. చాలా వరకు ఇప్పుడు వచ్చిన ఈ గ్లేషియర్స్ ప్రాంతంలో హైడల్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి అని అంటున్నారు. సో ఇంత పెద్ద వరద వచ్చినప్పుడు అవన్నీ నష్టమేనా సార్? చాలా వరకు నష్టం వాటిల్తుందా? లేకపోతే దానికి ఏమైనా సెక్యూరిటీ మెషర్స్ లాంటివి ఏర్పాటు చేసుకోనుంటారా? లేదండి. ఉంటాయండి. అందరూ అంటే ఈ హైడల్ పవర్ ప్లాంట్స్ చాలా సెక్యూర్డ్‌గానే ఎందుకంటే వాళ్ళు ఈ కట్టేటప్పుడు గూడా ఇలాంటి ఎక్స్‌ట్రీమ్ వెదర్ ఈవెంట్స్‌ని పరిగణలోకి తీసుకొనే కడతారు అవన్నీ. సో వాటికి ఏమి ప్రాబ్లమ్ లేదు. ఓకే. అసలు యాక్చువల్లీ ఈ హిమాలయ ప్రాంతాల్లో
ఇంతలా ఈ వరదల ముప్పు పెరగడానికి ఓన్లీ గ్లేషియర్స్ అయినా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? లేదండి, ఇప్పుడు ఐస్ గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ వేరియస్ అంటే వెదర్ కండిషన్స్ వల్ల, అదే మెయిన్. Okay, sir. లో చూస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రదీప్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ గారు. థ్యాంక్ యూ. That's all for today. This is Hari Krishna signing off for Sakshi Exclusive.